ఒరే మావా, చిన్నప్పుడు ఎంత బాగుండేదిరా రాఖీ పండగొస్తే. అవును మావా. ఇల్లంతా భలే సందడుండేది. కొత్త బట్టలు, చేతికి కొత్త రాఖీ. ఓర్ని ఆ కళ్ళల్లో నీళ్ళేంటి మావా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా. ఉన్నప్పుడు రాఖీ పండగొస్తే రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కట్టినట్టు చేతి నిండా రాఖీలుండేవు మావా. ఇప్పుడు ఎవరు కడతారా అని ఎదురు చూసినట్టుంటుంది. జనాలు చాలా కమర్షియల్ అయిపోయారు. డబ్బుంటే చాలు ఇంకేం వద్దు అనేలా తయారయ్యారు. సినిమాలకు, షాపింగ్, రెస్టారెంట్కి వెళ్లే టైం ఉంటుంది కానీ రాఖీ కట్టే ఓపిక ఆడవాళ్ళకి లేదు. నిజమే మావా. ఇది ఇలాగే కొనసాగితే చివరకు పిల్లలు రాఖీ పండగ అనేది ఒకటి ఉండేది అని పుస్తకాల్లో చదువుకోవాల్సి దుస్థితి వస్తుంది. నువ్వు నాకు రాఖీ కట్టు, నేను నీకు కడతా. ఇద్దరం వెళ్ళి రాజమౌళి గారు, మహేష్ బాబు గారికి కడదాం. సరే మావా. నాకంతే ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్. కనీసం మేరైన మన మూలలు మర్చిపోకుండా పండగ చేసుకోండి. అందరికీ రాఖీ